సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం బోనకల్ మండల కేంద్రంలో గురుకుల హాస్టల్లో నూతన మెను ప్రారంభించారు. గురుకుల హాస్టల్ను పరిశీలించారు. గురుకులాల బాటలో డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గవర్నమెంట్ బడి కాకుండా లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనో కాన్వెంట్లోనో పబ్లిక్ స్కూల్లోనో కాదు, వాటికంటే మెరుగైన రెసిడెన్షియల్ స్కూల్స్లో మన స్కూల్స్లో ఉండాలి. మన స్కూల్స్లో చదువుకునే స్థాయిలో ప్రతి బిడ్డకి అవకాశం వచ్చేట్టుగా చేస్తాం. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరు విద్యార్థులు అందరూ, ఇది ఏ ఒక్కడి కోసం కాదు, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలి. ప్రతి బిడ్డకి మంచి వసతితో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ అందించాలనేదే మా అందరి లక్ష్యం. దానికోసమే ఇదే బోనకల్ మండలంలో లక్ష్మీపురం దగ్గర మనం ఇప్పటికే భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. కొద్ది రోజుల టెండర్ పిలుస్తా ఉన్నారు. దానికి ఇట్లా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తెలియాలి. విద్యార్థులకి వాళ్ళ డైట్ మెను లాంచ్ చేసేటప్పుడు మేమందరం వస్తామంటే విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి వాళ్ళతో కలిసి అందరం కలిసి భోజనం చేయాలి. ఈ ప్రభుత్వం మనది, మన పిల్లలు ఏ రకంగా తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియాలి అనే ఆలోచనతో ఈరోజు మీ అందరూ కూడా భోజనానికి పిలవటం జరిగింది. వాళ్ళు చెప్పారు, వాళ్ళందరూ పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళిద్దరిని పిలిస్తే వాళ్ళు 16 లక్షల మంది అవుతారు. మరి వీళ్ళందరూ పెట్టాలంటే ఎట్లా సార్, వీలు కాదేమో, వాళ్ళంతా వద్దని అన్నారు. వాళ్ళు కూడా ఉండాల్సిందే. తల్లిదండ్రుల్లో తల్లిని పిలవండి. తల్లి తపనేంటో, తన బిడ్డ ఏ రకంగా చదువుకుంటుందో చదువుకోవట్లేదని పడే తపన తల్లికి బాగా తెలుసు. ఆ తల్లిని కంపల్సరీ పిలవండి. తల్లి ఒకళ్ళు రావడానికి అవకాశం లేకపోతే తల్లిని కూడా పిలవండి. కనీసం ఒక్కళ్ళైనా పిలవండి తల్లిదండ్రులు అని చెప్పి దానికి కావాల్సిన బిల్లు ఏదైనా ఉంటే పిల్లలకి ఇచ్చే డైట్ బిల్లులో నుంచి కోత కోయాల్సిన అవసరం లేదు. అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెట్టేటువంటి భోజన బిల్లు ఇస్తామని ప్రత్యేకంగా చెప్పి దానికి అయ్యే ఖర్చును కూడా పంపించమని చెప్పాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారికి కానీ, నాకు కానీ, మా మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కానీ ఉన్నటువంటి నిబద్ధత. అందుకే మీ యావత్ తల్లిదండ్రులందరికీ నేను కేవలం ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం లేకపోతే తల్లిదండ్రుల కోసం మాట్లాడలే, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ప్రజలది, మనది. ఇక్కడ పోగేసే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతాం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి బిడ్డ చదువుకోవాల్సిందే. ప్రతి బిడ్డకి టైంకి పుస్తకాలు అందాల్సిందే, టైంకి బెడ్స్ అందాల్సిందే, టైంకి బెడ్షీట్స్ అందాల్సిందే, టైంకి యూనిఫామ్స్ అందాల్సిందే, టైంకి బిల్స్ రావాల్సిందే. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చే నాటికల్లా ఈ రాష్ట్రంలో ఇటువంటి పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల బిల్లులు కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నాయి. బిల్లులు రాక, ఈ బిల్లులు రాకపోతే వీళ్ళు బిల్లు ఇవ్వకపోతే వీళ్ళ సప్లై చేసేవాళ్ళు సప్లై చేయలేక, మీకు భోజనం పెట్టకపోతే బాగోదని ఏదో ఒకటి సప్లై చేయమనంటే ఆ సప్లై చేసేవాళ్ళు తాలో తడకో సప్లై చేయటం, అది వండి పెట్టడం, అది సరిగా లేకపోవటం, దానివల్ల అనారోగ్యానికి గురి కావటం, ఇలా పెండింగ్ పెట్టినటువంటి బిల్లులన్నింటినీ చూసి ఆలోచన చేసి వెంటనే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్లులన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చేశారని అన్ని క్లియర్ చేస్తామని మొత్తం బిల్లులన్నీ క్లియర్ చేశాం. వచ్చాయమ్మా, ఎక్కడా రూపాయి బిల్లు పెండింగ్ లేదు. డైట్ బిల్స్ అన్ని నిన్నటితో సహా క్లియర్ చేశాం. ప్రతి నెల బిల్లు మీకు టెన్షన్ గా వస్తుంది. ఇచ్చిన డబ్బు ప్రకారం సప్లై చేసేటువంటి పదార్థాలు, అది బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, కూరగాయలు కానీ నాణ్యతతో కూడుకునే ఉండాల్సిందే. పాలు కానీ ఎక్కడ నాణ్యత లోపించినా
ఉపేక్షించడానికి మేము ఎవరు సిద్ధంగా లేము. చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. ఇది పేదలకి, చదువుకునే బిడ్డలకి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పెంచినటువంటి డబ్బులతో ఈరోజు పెడుతున్నటువంటి ఆహారం. ఈ ఆహారంలో ఎక్కడ కల్తీ ఉండటానికి వీల్లేదు. పరిశుభ్రత సంబంధించి కూడా ఎక్కడ తేడా రావడానికి వీల్లేదు. అందుకోసమే అధ్యాపకులందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంటి దగ్గర తల్లిదండ్రులు, పాఠశాలలో మీరే తల్లిదండ్రులు. ఈ బిడ్డలకి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తన బిడ్డ గురించి తప్పిస్తారో ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ మీరే తల్లిదండ్రులు. అంతే తపనతో ఆ బిడ్డల ఆరోగ్యం గురించి మీరు చూసుకోవాలి. మీ పాఠశాలలో మీ సారథ్యంలో చదువుకున్నటువంటి బిడ్డ భవిష్యత్తులో అతను ఎంత ఉన్నత స్థానానికి పోయినా తను గుర్తుపెట్టుకునేది ఇంట్లో తల్లిదండ్రులు, తర్వాత విద్యాబుద్ధులు నేర్పిన మిమ్మల్నే, అధ్యాపకులనే గుర్తుపెట్టుకుంటారు. మీరు బాగా చెప్తే పూజిస్తారు, బాగా చెప్పకపోతే జీవితం మొత్తం గుర్తుపెట్టుకొని బాధపడుతూ ఉంటారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి అధ్యాపకులంతా కూడా పూజింపబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. మీరంతా గౌరవింపబడాలి, పూజింపబడాలి. అదే మన సంస్కృతి కూడా. అందుకే మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఒక విద్యాబుద్ధులు నేర్పేటువంటి తల్లిదండ్రులుగా ఇన్ని వేల మందికి పాఠాలు చెప్పే పాఠశాలలో మీరు అధ్యాపకులుగా రావటం, తల్లిదండ్రులుగా వాళ్ళకి 2 బిడ్డలో 3 బిడ్డలకు చదువు చెప్పించి భవిష్యత్తును ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మీకు మాత్రం కొన్ని వందల వేల మంది బిడ్డల్ని భవిష్యత్తు అందించేటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని వాళ్ళందరినీ తయారు చేయవలసిందిగా నేను మీ అందరికీ నేను వినమ్రతతో కూడినటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ పొరపాటున తేడా వచ్చినా ఈ ప్రభుత్వం మాత్రం నిరంతరం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పైన, హాస్టల్స్ పైన నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. ఏ ఒక్క సంఘటన కూడా, పొరపాట్లు కూడా ఉపేక్షించం. ఇదేదో కేవలం మాటలు చెప్పడం కోసం మేము మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈ మధ్య చూశాను చాలా సందర్భాలు. 10 సంవత్సరాల రూపాయి కూడా పెంచినటువంటి ఆనాటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు పాఠశాలను పర్యటించడం, 10 సంవత్సరాలు పాఠశాల సంబంధించిన బిల్డింగ్లు సరిగా లేవు, కట్టించండి మహాప్రభు అని అడిగితే కూడా రూపాయి శాంక్షన్ చేయకుండా పాడుబడిన స్కూళ్ళలోనో, బిల్డింగుల్లోనో, లేకపోతే కమ్యూనిటీ హాల్స్లోనో, లేకపోతే కళ్యాణ మండపాల్లోనో, లేకపోతే కళాశాల మూసేసిన దాంట్లోనో అద్దెకిచ్చి ఆడ పడేసి పిల్లలు కుక్కినట్టు కుక్కి వదిలేసినటువంటి వాళ్ళు ఈ మధ్య అక్కడక్కడ బయటకు వచ్చి తగుదనమ్మా అని పాఠశాల తిరుగుతూ భోజనం బాగాలేదు, బిల్డింగ్ బాగాలేదు, లేకపోతే అది బాగాలేదని మాట్లాడతారు. సిగ్గు ఉండాలి కదా. అవన్నీ జరగడానికి మీరే కదా కారణం. 10 ఏళ్ళు మీరు సరిగా అద్భుతమైన పాఠశాల మేము మొదలుపెట్టినట్టు కట్టి ఉంచినట్టయితే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. 10 ఏళ్ళు మీరు డైట్ ఛార్జెస్ పెంచి ఉండుంటే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఆ డైట్ బిల్లులు సరిపోగా సప్లై చేసేవాళ్ళు సప్లై చేయలేక, మీరు బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు రాలేదని మేము సప్లై చేయలేమని ఎదురు తిరిగితే ఇక్కడ ఉన్న టీచర్లు ఏదో రకంగా బతిలాంటి మీ ఇష్టం వచ్చింది ఏదో వాడు సప్లై చేయండి అంటే తాలు తడక తీసుకొని సప్లై చేస్తే అదే వండి పెడితే వాడు ఆరోగ్యం దెబ్బతింటే దేని వల్ల ఇదంతా జరిగేది? మీ వల్లే కదా జరిగింది. 10 సంవత్సరాలు మీకు కనపడలేదు. మీరు చేసిన తప్పిదాల వల్ల ఈ మధ్యకాలం బిడ్డలు చాలా మంది బాధపడ్డారు. అలా బాధపడకూడదనే మేము నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మీలాగా డ్రామాలు చేయాలనే ఆలోచన మాకు లేదు. అంకిత భావంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ, మంత్రులుగా మా మంత్రివర్గ సహచరులు కానీ, ప్రతి ఒక్కళ్ళం ఈ రాష్ట్రం మనది కోరి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తు కోసం మనం పనిచేయకపోతే అర్థమే ఉండదు మన జీవితానికి అని చెప్పి నమ్మి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి రూపాయి పోగేసి ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం.
దయచేసి మీరందరూ తల్లిదండ్రులంతా అర్థం చేసుకొని పెంచిన ఛార్జీలన్నింటినీ కూడా మీరు గమనంలో తీసుకొని ప్రతి నెల మీరు ఎప్పుడు పోతారో స్కూల్స్ నాకు తెలియదు, పోయిన ప్రతి సందర్భంలో కూడా ఒకసారి పేరెంట్స్ కమిటీ ఆ పెంచిన ఛార్జెస్ ప్రకారం డైట్ అంతా వస్తుందో లేదో కూడా చూసుకుంటూ ముందుకు పోవాలని, మన పిల్లలు మంచి భవిష్యత్తుతో తీర్చిదిద్దాలని చెప్పి తల్లిదండ్రులుగా మీరు, అధ్యాపకులుగా వారు, ప్రభుత్వ పరంగా మేము మనందరం కలిసి మనందరి బాధ్యత ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డ. ఏ ఒక్కళ్ళు ఉపేక్షించినా వాళ్ళ భవిష్యత్తు మీద ప్రమాదం. అటువంటి పరిస్థితి రాకుండా చేయాలనే ఈరోజు మేము అంతా ముందుకు పోతా ఉన్నాం. దయచేసి నేను అర్థం చేసుకుంటారని, ఈ పాఠశాలలకు కూడా మేము తల్లులుగా మీకైతే అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి అంతా మహిళలకే బాధ్యత చెప్పాం. అన్ని పాఠశాలకు సంబంధించిన రిపేర్స్ చేపిస్తా ఉన్నాం. విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ తెలిసింది 11,000 మంది టీచర్స్ ని డిఎస్సి పెట్టి రిక్రూట్మెంట్ చేశాం మొట్టమొదటిసారి 10 ఏళ్ల తర్వాత. 10 సంవత్సరాలు పాఠశాలలో టీచర్లు రిక్రూట్ చేయండి అంటే 10 సంవత్సరాలు డిఎస్సి రిక్రూట్మెంట్ లేదు. ఎవరు చెప్పాలి పాట? 11,000 మందికి ఒకటేసారి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకో 6,000 మంది టీచర్స్ కూడా డిఎస్సి ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం తయారు చేస్తాం. అంటే ఏ పాఠశాలలో కూడా టీచింగ్ స్టాఫ్ లేకుండా ఉండడానికి వీల్లేదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీలాగా విద్యా బుద్ధులు నేర్పిన తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల రిక్రూట్మెంట్ లేదు. ఆ రిక్రూట్మెంట్ కోసం ఆలోచన చేసి 56,000 మంది ఉద్యోగస్తులకి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత. ఇంకా క్యాలెండర్ పెట్టాం. చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతికి ఎక్కడో ఏదో ఒక ఉద్యోగం రావాలి. ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానే అతనికి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇది మన బిడ్డలు మనం తయారు చేసుకున్న తర్వాత వాళ్ళ ఖాళీగా ఉంచితే అది ఏ సమాజానికి కూడా మంచిది కాదు. ఇంజనీరింగ్ చదువుకోను, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసో ఉద్యోగం రాక తిరిగి వెనక్కి వచ్చి ఊళ్ళల్లో 100 రోజులు పనికి పోతున్నాం, లేకపోతే పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే అందులో సప్లయర్స్ గా పోతా ఉంటే ఏ సమాజానికి కూడా అది మంచిది కాదు అని గట్టిగా నమ్ముతున్నాం. అందుకే చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక ఉపాధి అవకాశం దొరకాలనేటువంటి ఆలోచనతోనే మేము అన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ముందుకు పోతాం. స్నేహితులారా, అందుకే ఆలోచించే దీనిని ముందుకు తీసుకొని పోయే క్రమంలో మీ అందరి సహకారం, తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఈ బిడ్డల పైన, ఈ పాఠశాల పైన, ఈ ప్రభుత్వం పైన కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ వేడుకుంటున్నాను. నేను చేసే మంచి పని, ప్రతి మంచి పని ఈ సంకల్పానికి బలం చేకూరాలంటే మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి. పాఠశాలలు సంపూర్ణంగా నిర్మించడానికి నిధులు లేకపోయినా అక్కడ నిధులు పోగేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ముందుకు పోయే క్రమంలో మరి చాలా అంశాలు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అటువంటి వాటికి కూడా ఈ ఆశీస్సులు కావాలి. నేను సాధించడానికి ఏ ఇబ్బందులున్నా ఇన్ని వేల మంది తల్లిదండ్రులు, లక్షల మంది తల్లిదండ్రులు ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళు మీరు ఇచ్చేటువంటి బలంతో మేము అనుకున్న సంకల్పాన్ని సాధిస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డ గొప్ప పౌరుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా శుభ ఆశీస్సులు ఈ ప్రభుత్వం తరఫున మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.